వెల్కమ్ టు అనుశ్రీ బ్లాగ్స్. సకల పాపాలను హరించు క్షేత్రము ఈ పుట్టాలమ్మ తల్లి క్షేత్రము. ఇది రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో జాగల్మరి మండలం సమీపంలో అయితే ఈ పుట్టాలమ్మ తల్లి క్షేత్రం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సంతానం లేని జంటలకు సంతానాన్ని ఇస్తూ అడిగిన కోరికలను సిద్ధిస్తూ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు ఫ్రెండ్స్. కోరికలను సిద్ధిస్తూ సకల పాపాలను హరించి వేసే క్షేత్రం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక అబ్బాయి చూడండి మహాత్మా గాంధీ వేషం అయితే వేసుకున్నారు చూడండి. కూడి కరుకు కోడి విద్యలు అన్నట్లుగా ఈ బాబు ఎండలో అయితే వచ్చిపోయేవారని ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు చూడండి. గజస్తంభం అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే మనకు శ్మశాన కాటికాపరైన ఈశ్వరుడు కూడా ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి గజస్తంభము. ఇటు పక్కకు వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదురుగా కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. అది పుట్టాలమ్మ తల్లి క్షేత్రం. అక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ ఫ్రెండ్స్. మహిమాన్వితమైన ఈ పుట్టాలమ్మ తల్లి క్షేత్రంలో ఫోన్స్ నాట్ అలౌడ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు మనం పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనం నరసింహస్వామి టెంపుల్ కోసం అయితే ఇలాగ పైకి అయితే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గుట్టలు కనపడుతున్నాయి కదా, అక్కడ రాళ్ళతో ఒక పైన రాళ్ళు అయితే కనపడుతున్నాయి. అట్లా ఇల్లులాగా కడుతున్నారు చూడండి. ఏదైనా కోరికలు నమ్మకంగా నెరవేరుతాయి అనే నమ్మకం ఫ్రెండ్స్. అక్కడ ఒక రాయి పైన ఒక రాయి పేరుస్తూ ఇల్లు కట్టినట్టుగా అక్కడ కనపడుతున్నాయి చూడండి. ఇల్లు కడతాము, అదేవిధంగా ఏదైనా కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో ఇలాగైతే కడుతుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మెట్లు ఎక్కుకుంటూ పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే, అలాగే పైన ఈశ్వరుడు కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. ఇద్దరు ఉన్నారు. ఇక్కడ పైకి అయితే వెళ్తున్నాము చూడండి. ఇదే టెంపుల్ ఆవరణము. ఇక్కడ మొక్కజొన్నలు కూడా ఇక్కడ రైతులు అయితే ఆరవేసుకున్నారు చూడండి. మనం ఇప్పుడైతే లోపలికి అయితే శ్రీ లక్ష్మీ స్వరూపుడైన నరసింహస్వామి టెంపుల్లోకి అయితే ఇప్పుడు మనము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము చూడండి. ఇక్కడ వస్తున్నాము టెంపుల్లోకి అయితే. చుట్టూ చూడండి, చుట్టూ కొండలు, ఆ వాతావరణం, ఆ గుట్టలు. ఈ టెంపుల్కి వస్తే మనసుకి ప్రశాంతంగాను ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము చూడండి. ఇక్కడ శ్రీ లక్ష్మీ స్వరూపుడైన నరసింహస్వామి టెంపుల్ అయితే ఫ్రెండ్స్. ఇది గజస్తంభము. అక్కడ పెయింట్ అయితే వేసాడు చూడ. అక్కడ దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి. ఇప్పుడు మనం లోపలికి ఫోన్స్ తీసుకెళ్తారో తీసుకోలేరో చూపిస్తే ఖచ్చితంగా మీకైతే దేవుని దర్శనం అయితే చూపిస్తాను. మీకు కూడా నాతో పాటు మీరు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కోతి ఇక్కడ గజస్తంభం దగ్గర అవి ఫోన్ ఫోన్లు చూస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేయాలని చెప్పి మా పిల్లల్ని కూడా పిలుస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ చుట్టూ చూడండి. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అయితేనేమి అక్కడ ఆ ప్రదేశాలలో ఏదైనా వెంట్రుకలు తెప్పించుకునే వాళ్ళు ఏదైనా ఉంటారు చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటి దేవుడు ఉన్నప్పుడు ఇక్కడికైతే వస్తుంటారు. ఇక్కడ నేను లోపల అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీ లక్ష్మీ స్వరూపుడైన నరసింహస్వామి ఇక్కడ లోపలికి అయితే వచ్చాను చూడండి. ఇక్కడ దేవుని నాతో పాటు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మాట్లాడకూడదు కాబట్టి ఫోన్ ఒకటే అట్లాగా చూపిస్తున్నాను మీకు. అక్కడ నరసింహస్వామి, ఇక్కడ పక్కన మళ్ళీ ఇక్కడ అమ్మవారు కూడా మనకు శ్రీ లక్ష్మీ స్వరూపం ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు ఫ్రెండ్స్. అలాగనే మళ్ళీ బయట వాతావరణం, చుట్టూ ప్లేసు, చుట్టూ కొండల మధ్యనైతే ఈ టెంపుల్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. చూడండి, అక్కడ మనకు పచ్చటి చెట్ల మధ్య, కొండల మధ్య ఈ టెంపుల్ అయితే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నాగమ్మ తల్లి, అలాగే ఇక్కడ శ్రీ ఈశ్వరుడు, శ్రీ లక్ష్మీ స్వరూపుడైన నరసింహస్వామి ఇక్కడ సకల శుభాలను సిద్ధించేలా ఆశీర్వదించే నాగమ్మ తల్లి కూడా ఈ పుట్టాలమ్మ తల్లి క్షేత్రం ఫ్రెండ్స్. ఈ చుట్టూ కొండల మధ్య ఆహ్లాదకరంగా, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్షేత్రం దర్శించిన వారికి మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ
ఈ ప్రదేశాన్ని దర్శించాల్సిన ప్రదేశము